ధాన్యం కొనుగోళ్లలో వేగవంతం పెంచుతారా, కలెక్టరేట్లను ముట్టడించాలా అని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. రోహిణి కార్తె వచ్చినా ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తి కాకపోవడం ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమన్నారు హరీష్ రావు. రాష్ట్రంలో 1,40,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అవుతోందని చెప్తున్న ప్రభుత్వం 70 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేస్తామని చెబుతోంది. మరి మిగతా ధాన్యాన్ని రైతులు ఎవరికి అమ్ముకోవాలని ప్రశ్నించారు. కేంద్రం ధాన్యం కొనకపోతే ఢిల్లీ వెళ్లి ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. 2 రోజుల్లో వేగం పెంచకపోతే కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు కేటీఆర్. నీ నోట్తోనే నువ్వేమన్నావు? 1,40,00,000 మెట్రిక్ టన్నుల పంట పండుతున్నది, అందులో 90 లక్షలు ప్రభుత్వం కొంటది అని చెప్పినావు. ఇవాళ ఏమంటున్నావు? 1,40,00,000 మెట్రిక్ టన్నుల పంట పండుతుంది, అందులో సగం 70 లక్షలు కొంట, మిగతా 70 లక్షలు ఎగబెడతా అంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే మిగతా 70 లక్షలు దళారులకు అమ్ముకోవాలనా? ఏం చేయాలి? వడ్లు కొనే తెలివి కూడా లేదా ఈ ప్రభుత్వానికి? ఏమనంటే కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెడతా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్రం 51 లక్షలే కొంటా అంటుంది, పోయి ధర్నా చేయి. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వడ్లు కొనకపోతే ముఖ్యమంత్రి గారు, మంత్రులము, ఎమ్మెల్యేలం ఢిల్లీకి పోయి ధర్నా చేసినాం. మేము ముఖ్యమంత్రి, మంత్రులం ఢిల్లీకి పోయి వడ్లు కొంటవా కొనవా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వడ్లు కొనిపించినాం. ఆ రోజు నీకెందుకు చేతనైతలేదు? కేంద్రం కొనకపోయినా కేసీఆర్ వడ్లు కొన్నాడు, రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకున్నాడు. నువ్వు ఢిల్లీ పోయి ధర్నా చేయి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురా, రైతులకు ఇబ్బంది కాకుండా వడ్లు కొనుగోలు చేయి. అంటే 1,40,00,000 మెట్రిక్ టన్నుల వడ్లల్లో 70 లక్షలే కొంటా, ఇక 70 లక్షలు ఎగబెడతా అంటే ఆ రైతులు సగానికి సగం ఎగబెడతా అంటున్నావు నువ్వు. ఆ రైతులు ఏం కావాలని అడుగుతా ఉన్నా.